ఆర్జిఎన్ ఇన్ఫో ఛానల్కు స్వాగతం. సంసిద్ధతా పాఠాలలో భాగంగా 3వ తరగతి తెలుగుకు సంబంధించి 6వ రోజు నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు మనకు గుణింత పదాలు, ఇందులో గుణింత గుర్తులైన యత్వం, యత్వదీర్ఘం, ఐత్వం వీటికి సంబంధించిన పదాలను పరిచయం చేస్తున్నారు. కింది చిత్రాలను చూడండి, పేర్లు చదవండి. ఇక్కడ చూడండి, ఈ చిత్రం గెల, గేదె, తేలు, పైరు. ఈ పదాల్లో మనం ఏం గమనించాము? గాకు గుణింత గుర్తైన యత్వం ఇచ్చారు. అలాగే గేదె పదంలో గాకు యత్వ దీర్ఘము, అలాగే దాకు యత్వం ఇచ్చారు. తేలు అనే పదంలో తాకు యత్వ దీర్ఘం, అలాగే పైరు అనే పదంలో పాకు ఐత్వం ఇచ్చారు. తర్వాత భాషా క్రీడ, గుణింత పదాలు గుర్తిద్దాం. ఈ భాషా క్రీడ ఎలా ఆడాలో చూడండి. విద్యార్థులను ఎదురెదురుగా 2 జట్లుగా కూర్చోబెట్టాలి. మొదటి జట్టు వారికి గుణింత గుర్తుల కార్డులు, రెండవ జట్టు వారికి గుణింత పదాల కార్డులను ఇవ్వాలి. మొదటి జట్టు వారు ఉపాధ్యాయుడు సూచించిన గుణింత గుర్తును చూపించాలి. రెండవ జట్టు వారు ఆ గుణింత గుర్తుకు సంబంధించిన పదాలను చదవాలి. కృత్యంలో విద్యార్థులందరూ పాల్గొనేలా చూడాలి. ఉదాహరణకు చూడండి, మొదటి జట్టు వారు గుణింత గుర్తైన యత్వం చూపించారనుకోండి, రెండో జట్టు వారు ఈ యత్వం, గుణింత గుర్తు యత్వంతో మొదలయ్యే పదాలు చెప్పాలి. ఉదాహరణకు గెల, నెల, తెలుగు, పెరుగు. ఒకవేళ మొదటి జట్టు వారు ఐత్వం గుర్తును చూపిస్తే ఐత్వం ఉన్న అక్షరాలున్న పదాలు చెప్పాలి. రైలు, పైరు, తైలం, ఈ విధంగా. తర్వాత కింది పదాలను చదవండి అని ఇచ్చారు. పదాలను చదువుదాం. ఇది చూడండి, యత్వంతో ఉన్న పదాలు గెల, నెల, తెలుగు, పెరుగు. తర్వాత యత్వ దీర్ఘంతో మొదలయ్యే పదాలు గేదె, నేల, తేలు, పేరు. తర్వాత ఐత్వంతో మొదలయ్యే పదాలు గైహికం, నైలు, తైలం, పైరు. కింది గుణింత వాక్యాలను చదవండి. 1 చూడండి, మన జెండా రంగులు 3. 2 ఇది దేవి సైకిలు. తర్వాత సాధన పత్రం, చదవటం, వ్యక్తపరచడం. పదాలు చదవండి, చిత్రంతో జతపరచండి. ముందుగా పదాలు చదువుదాం. ఒంటె, తేలు, రైలు, 5 పైసలు. ఒంటె జతపరచండి. తర్వాత తేలు, రైలు, 5 పైసలు. కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. ముందుగా పదాలను జతపరుద్దాం. అరటి, గెల, భారతదేశం, మెరుపు తీగ, 20 రూపాయలు. ఈ జతపరచిన పదాలను ఇక్కడ రాద్దాం. అరటి, గెల, భారతదేశం, మెరుపు తీగ, 20 రూపాయలు. తర్వాత రాయడం. కింది పదాలు సరిచేసి వాక్యాలు రాయండి. ఇక్కడ చూడండి, చేదుగా వేపకాయ ఉంటుంది. దీన్ని సరిచేసి రాస్తే వేపకాయ చేదుగా ఉంటుంది. రెండోది, గెలిచింది పందెం తాబేలు. సరిచేయగా తాబేలు పందెం గెలిచింది. 3 కావాలి పూతరేకులు శశికళకు. శశికళకు పూతరేకులు కావాలి. 4 వెళ్ళాలి రైలులో మైసూరుకు. మైసూరుకు రైలులో వెళ్ళాలి, అలాగైనా రాయవచ్చు. రైలులో మైసూరుకు వెళ్ళాలి అని కూడా రాయవచ్చు. గళ్ళలోని అక్షరాల ఆధారంగా పదాలు రాయండి. ఇక్కడ ముందుగా అక్షరాలు చదువుదాం ఒకసారి. గే దే గే దే, పా లు నే, మా యా, బే లి, చీ మా, తా మై, సూ రు రం. ఈ అక్షరాల ఆధారంగా రాయగలిగే పదాలు చూడండి. గేదె, పాలు, నెమలి, తాబేలు, చీమ, మైసూరు, గేదె పాలు, మైలు. తర్వాత ఉక్త లేఖనం.
ఉపాధ్యాయులు చెప్పే పదాలను ఇక్కడ ఉక్త లేఖనం రాయాలి.